మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఒక చిన్న పొరపాటు వల్ల ప్రవీణ్ తప్పుకున్నాడని మనందరికీ తెలుసు. అయితే స్టూడెంట్ సమస్యలు తెలుసుకోవడానికి అధికారం అవసరం లేదు అని పొలిటికల్ హిస్టరీలో మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ఇప్పుడు మేము అదే అంటున్నాం, మా అభిప్రాయం కూడా అదే. సో మీ సమస్యలు ఏంటో చెప్పండి, ఇట్టే పరిష్కరించేస్తాం. వచ్చే సంవత్సరం గెలవడానికి ఇప్పటి నుంచే మామప్ప. మన కాలేజ్ లో ఒక ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేస్తావా? చెప్పండి, ఏదైనా సరే సెకండ్స్ లో సాల్వ్ చేస్తా. అది నువ్వే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పదండి వెళ్దాం. దయచేసి ఆగండి ప్లీజ్, కూర్చోండి, అందరూ కూర్చోండి. మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఏంటయ్యా ఇచ్చేది? వచ్చే వారం హాఫ్ ఇయర్లీ, ఇంకా సిలబస్ కాలేదు. వైస్ ప్రిన్సిపల్ కావాలని అటు సైన్స్ లెక్చరర్ ఇటు ఆ ఉద్దండ పిండం తెగ కొట్టుకుంటున్నారు. మీకు చేతనైతే వాళ్ళిద్దరిని క్లాసులకు వచ్చేలా చేయగలరేమో ప్రయత్నించండి అయ్యా. అది కూడా మీకే ఎందుకు చెప్తున్నావో తెలుసా? సైన్స్ మీరు కలిసి మందు కొట్టే బ్యాచ్ కాబట్టి. ముందా పని చేసి చూపించండి. మిమ్మల్ని నమ్మాలో లేదో తర్వాత చూద్దాం. పదండి వెళ్దాం. హలో, ఇప్పుడున్న ప్రిన్సిపాల్ అంతకు ముందు ప్రిన్సిపాల్ ఇద్దరు నా స్టూడెంట్సే. ఇంకా 2 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నారు కదా, నేను వైస్ ప్రిన్సిపాల్ అవడం తప్ప? అసలు మనం లేకపోతే సైన్స్ లేదు, సైన్స్ లేకపోతే ఈ కాలేజే లేదు. అటువంటప్పుడు నేనే వైస్ ప్రిన్సిపల్ ఎందుకు కాకూడదు? మీరు కొట్టనంటే చెప్తా. చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అని అటు కమిటీ ఇటు లెక్చరర్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారండి. నన్ను వద్దంటే చెప్పండి, మానేస్తాను. ఖాళీ కాలేజీకి తెలుగు చెప్పుకోవాలి మీరంతా. ఇప్పుడు నువ్వేదో ఇంగ్లీష్ లో చెప్తున్నట్టు సైన్స్ కూడా తెలుగులోనే చెప్పాలరా. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఈ వెధవ కూడా నా శిష్య పరమాణువే. అందుకే మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అన్నది స్టూడెంట్సే నిర్ణయిస్తారు. ఓటింగ్కే పోదాం. ఇంత గొప్ప ఐడియా ఎలా? ఓ, ఇది మెడికల్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల. నువ్వే కదా చెప్పింది, జనం మెచ్చినోడే నాయకుడు అవుతాడు. మీకు ఓకే కదా సార్? నాకు ఓకే. మీరు సిద్ధమా మాస్టర్? ఓకే స్టూడెంట్స్, ఓటింగ్కే వెళ్తున్నాం. కానీ ఓటేసేటప్పుడు వాళ్ళకే ఎందుకు ఓటేస్తున్నారన్నది వెనకాల రాసి మరీ ఓటేయండి. ఓటింగ్కి సిద్ధమేనా? ఓకే బాబు, మా తండ్రులు, మా తాతలు, తాతల తాతలు మీ కాడ తిండి తినక గంజి తిని గంజి తాగి పని చేస్తుంటే చెప్తా కొడతావా బాబు? ఏ కౌన్ రే, కిస్ ముర్గినే ఉస్కో పాత్రదానం దియా? మీరే కదా అతను పాత్రదానం ఇచ్చింది. చేతకాని పని ఎలా చేయమంటారు? ఏంట్రా యజమాని చెప్పుతో కొట్టాడని చెప్పే ఫీలింగ్ కదా. డైలాగు నోట్లోంచి కాదురా, దిల్సే ఆనా. ఇన్నాళ్ళు చెమటోడ్చి రక్తం విరిగేలా కష్టపడి పని చేస్తుంటే, డబ్బు మదంతో అనరాని మాటలంటూ తిడుతుంటే, మనిషిలా ట్రీట్ చేయకుండా కొడుతుంటే కడుపు రగిలి ఆ మంట కళ్ళల్లో కనపడాలిరా. ఏ రాజా, నిన్ను ఇంతప్పటి నుంచి ఈ భుజాల మీద ఎత్తుకొని పెంచానే. నువ్వు ఒకటికి వెళ్ళినా ఒరే అన్న మా బాబే కదా అనుకున్నాయి ఈ ముసలోడిని అందరి ముందు చెప్పెట్టి కొడతావా? ఏ దొరవని అహంకారమా? దొరవని అహంకారం. ఇది నాటకం. శభాష్ శభాష్ పీజే, బహుత్ అచ్చా హై. డైలాగ్ మార్చావు అయినా పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ ఆదరగొట్టేశావు, సీన్ పండించావు. యహీ హమ్కో చాహియే. చాలా బాగా చేసావు ప్రవీణ్. బాగా ప్రాక్టీస్ చేసావా? అదేం లేదు మేడం, ఒకప్పుడు నేను అలా ప్రవర్తించేవాడిని. అప్పుడు నాకు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తెలియదండి, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఓటింగ్ లో మన సైన్స్ సార్ గెలిచారా? కంగ్రాట్స్ సార్, మీరే గెలుస్తారని మా అందరికీ తెలుసు. ఆయన ఎక్కడున్నారేంటి? మీకోసం అందరు వెయిటింగ్. తలెక్కడ పెట్టుకుని చచ్చిపోవాలని ఆలోచిస్తున్నాను పూజ. అదేంటి సార్? ఇన్నాళ్ళు నేను తాగి తిరుగుతుంటే నన్ను అందరూ అడ్మైరింగ్గా చూస్తున్నారు అనుకుని పెద్ద మగాళ్ళ ఫీల్ అయ్యాను. కానీ స్టూడెంట్స్ నా గురించి ఏం రాశారో చూడు. సార్, మీరు సబ్జెక్టు పరంగా అద్భుతమైన లెక్చరర్, కానీ సిగరెట్ తాగి క్లాస్ రూమ్ లోకి వచ్చి లెసన్ చెప్తుంటే ఊపిరి బిగపట్టి వినాల్సి వస్తుంది సార్. తాగి రోడ్డు మీద పడున్న మిమ్మల్ని చూపించి ఈయనే మా సైన్స్ లెక్చరర్ అని చెప్పడానికి
చాలా బాధగా ఉంది సార్. మీరు పాఠం చెప్తుంటే బాగా అర్థమవుతుంది, కానీ చెప్పేటప్పుడు మీ చేతులు ఎక్కడెక్కడో ఎందుకు పడి తడుముతుంటాయో మాత్రం అర్థం కావట్లేదు మాస్టర్. అయినా మీరు చెప్పే సైన్స్ మాకు కావాలి. వాళ్ళకి నాతో ఉండే అవసరమే వాళ్ళ చేత ఓటేయించిందే తప్ప ఇష్టం కాదు. అందరికీ నాలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ తెలిసినప్పుడు నేను వయస్సుగా ఉండడం, ఒక సీనియర్గా, ఒక మంచి మనిషిగా ఉద్దండం గారే వయస్సుగా ఉండాలి. తండ్రి లాంటి వాడు కష్టం అంటున్నారు పీజే. సార్ ఈసారి తట్టుకుంటాడో లేదో. ఏం జరియ్యా? నీ చేతిలో ఓడిపోయినని ఆవేశపడి ఆయాసం తెచ్చుకున్నారు. పాపం ఊపిరందక ఎగశ్వాసకు వచ్చారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కొట్టి అడావిడి చేసే మాస్టర్ని చూశాను, కానీ ఇలా మంచం మీద వెళ్ళి చూడండి. మామూలంగానే ఇలా జరిగింది. పోటు వేసేటప్పుడు దాని వెనకాల రాసాం, మీ మనవరాలు వయసున్న అమ్మాయిలని కూడా చూడకుండా కొడతారు, మీకెందుకంత కోపం అని. అయినా ఎవరు రావాడు? వాడి స్వార్థం కోసం ఎలక్షన్లని, ఓటింగ్ అని ముసలాయన ప్రాణాల మీద తీసుకొచ్చాడు. అవునండి, తప్పంతా నాదే మాస్టర్ గారు. మీరే గెలిచారు. మన కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్ మీరే. లేవండి మాస్టర్ గారు. మీరు మాకు మాట ఇచ్చారు సార్, తెలుగు చచ్చిపోయి ఒక్కరోజు ముందు చనిపోతానని. మేము తెలుగు చావనేవాను సార్, మిమ్మల్ని కూడా. అయినా ఇదంతా నా వల్లే జరిగింది సార్. ఇంకెప్పుడు మళ్ళీ ఇలా జరగకుండా సార్ అది మళ్ళీ మళ్ళీ కాదురా, మళ్ళీ. నాకెంత చెప్పినా మళ్ళీ 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 వస్తుంది సార్. కొట్టండి సార్, కొట్టండి. కొట్టనురా, ఇంకెవరిని కొట్టను. నేనే కోపం తగ్గించుకుంటాను. ఒరే సైన్స్ కాకి మాస్టర్, వైస్ ప్రిన్సిపాల్ నువ్వేరా? లేదు మాస్టర్, సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, కానీ సంస్కారం మీలాంటి వారిని నేర్పాలి. ఇంకొంతకాలం మా ముందుండి నడిపించండి. ఉద్దండం గారి సీన్తో పీజే గారి కాలేజీలో మంచి పేరు వచ్చిందిరా. ఈ వంకతోటి ఆడు కాలేజీలో ప్రెసిడెంట్ అయిదామని ప్లాన్ గీస్తున్నాడు రా. ఆడు ప్రెసిడెంట్ అయితే నాకు సింధుకి బాగుంటదిరా. కాలేజీలో మన కొలుపోలే ఎక్కువ మంది, ఆడికి ఎలా ఆడతారు? అంటే వాడు ప్రెసిడెంట్ కాకుండా ఆపగలిగేది నువ్వే. అదెలారా? ఒరే మబ్బు, నువ్వు అమిరాజు కాదురా, డ్రమ్రాజు. వచ్చే ఆడేది నువ్వే ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యి. రాయ్ ఇది గెలిచేసిరా. అంతే అంతే, అమ్మిరాజు గెలిచాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో అమిరాజ్ కూడా నిలబడుతున్నాడట. నుంచోని, కానీ ఆడు మాత్రం ప్రెసిడెంట్ సీట్లో కూర్చోనకుండా చేయాలరా. అరే కుళ్ళు పిలో, గ్రామ స్థాయి మండల స్థాయి రాజకీయ వ్యవస్థలో అర్థం కాలేదురా. అంటే ఆడికి కులవని లోకలని స్టాంపులున్నాయి కదరా. మనం తెలివిగా ఆలోచించి వాటిని కూడా సొంతం చేసుకోవాలరా. అంటే ప్రయోజనం వేరొక చోటు నుంచి జరగచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో విత్తనం నాటి కొమ్మ నుంచి కాయ కోసుకున్నట్టు. అక్కడెక్కడో స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగినట్టు. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. సో దేర్ ఇస్ అ డెఫినెట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్. ఇది మెత్తడి మట్టి ఏంట్రా? 3:5 నిష్పత్తిలో కంకర మట్టి. చదువుకునే వాళ్ళు ఎందుక మీకు పనులు? అవునరా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటవా? అమ్మిరాజు గారు లోకల్ రా. ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటే కానీ వాడి మీద గెలవలేం. ఊర్లో పేరెంట్స్ దగ్గర స్విచ్ చేస్తే కాలేజ్లో స్టూడెంట్స్ దగ్గర బల్బ్ వెలగచ్చు. ఒకవేళ బల్బ్ మాడిపోయి ఉంటే? ఒకవేళ అన్నానుగా. పద 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 పద, జరగదా?
ఏంటిది? ఓ స్విచ్చా? బల్బ్. ఎలారా వీళ్ళంతా ఇంత తృప్తిగా ఉండగలుగుతున్నారు? 500లోనూ కాదు, 5,000లోనూ కాదు. ఆనందం, తృప్తి అనేవి ఇక్కడుంటాయి. ఎలా? చేపట్టు పడిన రోజు ఉన్న కాస్త తిండి నాకు పెట్టి అమ్మ ఖాళీ కడుపుతో పడుకునుండేది. అప్పుడు అమ్మ ఇంకా ఆనందంగా ఉండేది. ఎందుకో తెలుసా? నా కడుపన్నా నిండిందని. అర్థం కాలేదు కదూ? దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు. కానీ మనమే కన్ఫ్యూజన్తో మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. అది మారిన రోజు అంత ఆనందమే, అంత తృప్తి.